ఈ దేవస్థానమునందు నవాహకంగా దేవి భాగవతాన్ని చెప్పడం జరుగుతున్నది. ఇవాళ 9వ రోజులకు వచ్చేసాం. ఇవాళ ముగింపు. దాదాపుగా దేవి భాగవతంలో ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ స్పర్శిస్తూ ఇవాళ ముగింపుకు వస్తున్నాం. ఈరోజు ముఖ్యమైనటువంటిది దేవదేవికి ప్రీతికరమైనటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆది పూజలున్న ఆరాధ్య దైవమా ఆరగించవయ్య అంబపుత్ర, ఉన్న విదుట నీకు ఉండ్రాళ్ళు కుడుములు స్కందపూర్వజ ఇదే వందనమ్ము. సాహిత్యామృత వర్షిణీం అభయదాం సంగీత సామ్రాజ్యదాం శ్రీశబ్దస్వర మాధురీ విలసితాం మాంగళ్యదాత్రీం శుభాం సత్సంగే వసతిం సదా స్వరణుతాం సాహిత్య సంస్కారదాం శ్రీ శ్వేతాం శుమశోభినీం శృతిలయాం శ్రీ శారదాంబాం భజే. యా చండీ మధుకైటబాది దళని యా మాహిషునోన్మాలిని యా ధూమ్రేక్షణ చండముండమదని యా రక్త బీజాసని శక్తి శుంభ నిశుంభ దైత్య దళని యా సిద్ధిదాత్రీపర సా దేవి నవకోటి మూర్తి సహిత మాంపాతు విశ్వేశ్వరి. ఈరోజు నిన్నటి దాంట్లో ముగింపు కొంత ఉండింది, అది పూర్తి చేసుకొని అష్టాదశ శక్తి పీఠాల గురించి తర్వాత గాయత్రి గురించి చెప్పుకొని చివరగా మణిద్వీపానికి వెళ్తాం. మనకు అష్టాదశ శక్తి పీఠాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. దాని మీద ఒక శ్లోకం కూడా ఉంది. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠిక్యాం పూర్వహూతిక ఓఢ్యాం గిరిజాదేవి మాణిక్యాం దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయాం మాంగళ్య గౌరిక వారాణస్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి అష్టాదశ సుపీఠాన్ని యోగినామపి దుర్లభం సాయంకాలం పఠేర్నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఈరోజు మనకు మహానవమి నడుస్తున్నది, అందుకని శక్తిపీఠాల గురించి కొంచెం తెలుసుకొని, అయితే దీంట్లో మీమాంస ఉన్నది. 51, 18, 108 అనేక మీమాంసలు ఉన్నాయి. కానీ 18 గురించి మనం ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. ఈ 18లో మన అవిభక్త రాష్ట్రంలో 4 ఉండేవి, ఇప్పుడు 3 అయినాయి. శ్రీలంకలో ట్రింకోలి అనే చోట శాంకరి మందిరం ఉంది, కానీ అది చాలా శిథిలావస్థలో ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే యుద్ధాల వల్ల ఆ దేవస్థానాన్ని నాశనం చేశారని. శ్రీలంకలోని ట్రింకోమలి అనే చోట శాంకరీదేవి ఉంది అని. ఇంకా మన తమిళనాడు, మనకు దగ్గరగా ఉన్నటువంటి తమిళనాడులో కంచి చాలామంది చూచుంటారు, కామాక్షి దేవి, ఈమె 2వ శక్తిపీఠం. అలాగే పశ్చిమ బెంగాల్లో కలకత్తాకి 80 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రద్యుమ్న నగరంలో శృంఖలాదేవి ఉంది. కలకత్తాకి 80 కిలోమీటర్లు. కానీ కలకత్తా దగ్గర మరొక శక్తిపీఠం కూడా ఉంది, గంగాసాగర్ అని. అది 108లోకి వస్తుంది. ఇది కలకత్తాకి 135 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్తాడు. ఇంకా మైసూర్ చాలామంది చూచుంటారు, చాముండి. అలాగే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అలంపూర్ జోగులాంబ కర్నూలుకి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది ఇప్పుడు అది తెలంగాణకి వెళ్ళింది. తుంగభద్ర నది సంగమం దగ్గర ఉంది అది జోగులాంబ దేవస్థానం, ఆ శక్తిపీఠం. తర్వాత శ్రీశైలం బ్రహ్మరాంబ అందరు చూసే ఉంటారు. ఇంకా మహారాష్ట్రలోని కొల్హాపూర్లో మహాలక్ష్మి ఉంది.
తర్వాత నాందేడ్ జిల్లా మహారాష్ట్రలో మహర్ లేక మాహూర్య అనే చోట ఏకవీరిక అనేటటువంటి శక్తి ఉంది. ఇంకా ఒకనాటి అవంతి నగరం, నేటు ఉజ్జయిని, ఇక్కడ మహాకాళి అనేటటువంటిది అక్కడ ఉంది. కవి కాళిదాసుకి బీజాక్షరాలు రాసింది ఇక్కడే. ఇంకా మనకు కాకినాడ దగ్గరగా 20 కిలోమీటర్ల లోపల పిఠాపురం, ఇక్కడ పురుహూతిక అనేటటువంటి శక్తిపీఠం ఉంది. అలాగే జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఓఢ్య అనే చోట గిరిజాదేవి. అలాగే మనకు ద్రాక్షారామంలో దక్షవాటిక అంటారు, ద్రాక్షారామంలో మాణిక్యాంబ ఉన్నారు. అలాగే గహూతి నుండి 18 కిలోమీటర్ల దూరంలో హరిక్షేత్రం అని ఉంది, అక్కడ కామరూప అనేటటువంటి శక్తిపీఠం ఉంది. ఇది బ్రహ్మపుత్ర నది తీరంలో ఉంది. ఇంకా త్రివేణి సంగమానికి దగ్గరగా ప్రయాగలో మాధవేశ్వరి. అలాగే హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాక్షేత్రం వైష్ణవీదేవి. ఇది ఇక్కడ అమ్మవారే ఉండదు, అనాదిగా 7 రకాల జ్వాలలు వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి 7 ఒకేసారి ఒక చోట నుంచి 7 జ్వాలలు కనపడుతూ ఉంటుంది, అందుకని జ్వాలాక్షేత్రం అని చెప్పారు వైష్ణవీదేవి. తర్వాత బీహార్లో రాష్ట్రంలో పాట్నా నుండి 70 కిలోమీటర్ల దూరంలో గయా, అక్కడ మంగళగౌరి. ఇంకా వారాణసిలో అందరికీ తెలిసినటువంటి ఆమె విశాలాక్షి. తర్వాత సరస్వతీదేవి, ఇది ప్రస్తుతం మన దేశం నియంత్రణలో లేదు, జమ్మూ కాశ్మీర్లో ఉంది, కానీ అది పాకిస్తాన్ ఆక్రమిత పాకిస్తాన్ భాగంలో అది అమ్మవారిని ఉంది. ఇక్కడ అమ్మవారికి సరస్వతి అనే దాంతోపాటు కీర్ భవానీ అని కూడా పిలుస్తారు. కీర్ భవానీ ప్రస్తుతం అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నది. ఇది కాబట్టి ఈ అష్టాదశ శక్తిపీఠాల గురించి ఆ శ్లోకాన్ని నిత్యం సాయంత్రం చదివితే చాలా మంచిది అని కూడా చెప్పారు. గాయత్రి గురించి కూడా ఈ ద్వాదశ స్కందంలో ప్రస్తావన ఉంది. అందరికీ తెలుసు, మనం ఉపనయనం అయిన వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ గాయత్రి చేస్తూ ఉంటాం. ఎవరికైతే ఉపనయనం అయిన వాళ్ళు, అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, మిగతా వాళ్ళకి లేదు ఉపనయన అర్హత. కాబట్టి ఈ వీటిల్లో ఇప్పుడు చాలామంది గాయత్రి గురించి నిత్యం అది అందరూ వింటున్నారు. యూట్యూబ్లో అలాగే దేవాలయాల్లో కూడా మంత్రాన్ని పెడుతున్నారు. కానీ దీంట్లో ఏంటంటే 24 అక్షరాలు ఉన్నాయి. 24 అక్షరాలకి 24 దేవతలు, ఆ ఫలితాలు, అది గొప్పది. ఈ గాయత్రిని దృష్టిలో పెట్టుకునే వాల్మీకి మహాశయులు ప్రతి 1000కి ఒక అక్షరం చొప్పున 1000 శ్లోకాలకి 24,000 శ్లోకాలలో రామాయణం రాయడం జరిగింది. కాబట్టి గాయత్రికి అంత విలువ ఉంది అని చెప్తున్నారు. అయితే దీనికి ముందుగా ముందు గుర్తుపెట్టుకోవాలి. ఈ దేవి భాగవతం రాసేటప్పుడు వ్యాసుల వారు మొట్టమొదటి స్కందంలో మొట్టమొదటి శ్లోకమే గాయత్రి గురించి చెప్పారు. అది సర్వ గాయత్రి అన్నమాట. ఎవరికైనా మనం నిత్యం చేసేటటువంటి గాయత్రి జపం కాదు, అందరికీ అన్ని వర్ణాల వారు కూడా చెప్పగలిగేటటువంటి గాయత్రి మంత్రం అని చెప్పి దాంట్లో వ్యాసుల వారు చెప్పున్నారు. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం వ్యా నః ప్రచోదయాత్ అనేటటువంటిది దేవీ భాగవతం మొట్టమొదటి శ్లోకం. మొదటి స్కందం చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఆ రోజు రాని వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఇప్పుడు గుర్తుంటుందని, ఎందుకంటే ఇది విశ్వజనీన గాయత్రి మంత్రం అని వ్యాసుల వారే ప్రకటించున్నారు. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం వ్యాన ప్రచోదయాత్. మాకు జ్ఞానమును బుద్ధిని కలిగించుటకు ఏ దేవత ప్రేరణ ఇస్తుందో ఆ దేవతని, సర్వచైతన్య స్వరూపమైనటువంటి దేవదేవిని ధ్యానిస్తున్నాను అనేటటువంటి భావం. ఇది అందరూ కూడా చెప్పచ్చుని వ్యాసుల వారి దీనికి కులము, వర్గము, అనేటటువంటిది ఏమి నియమాలు చెప్పకుండా అందరూ చదవదగినటువంటి స్త్రీ పురుషులకు కూడా, ఎందుకంటే ఇది ఒక విశ్వజనీయ ప్రార్థన అని చెప్పడం జరిగింది. అట్లాంటి గాయత్రి మనకు తెలిసి ఓం భూర్భువస్సుః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, అది మనం నిత్యం చెప్పుకునేటటువంటిది. దీంట్లో 24 అక్షరాలు అంటే తత్ అనేటటువంటిది అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రచోదయాత్లక
తత్ అనేటటువంటి ఆ అక్షరము గణపతికి, ఆ అక్షరానికి అధిపతి గణపతి. కాబట్టి ఈ గణపతిని ఆ తత్ అనే తత్సవితుర్వరేణ్యం అనేటువంటి తత్ అనే పదం మనం పలకగానే గణపతి ఆశీస్సులు మనకు వస్తాయి. దానివల్ల గణపతి వల్ల అన్ని కార్యక్రమాలు విఘ్నం లేకుండా జరుగుతాయని చెప్పి సఫలత అనేటటువంటి ఫలితం వస్తుంది అంటాడు ఆ అక్షరం పలికిన దానివల్ల. రెండవది సా అనేటటువంటిది అక్షరానికి అధిదేవత నరసింహస్వామి. అందువలన అది పలికిన వాళ్ళకి పరాక్రమం ఉంటుంది, తర్వాత వీరత్వం కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మూడవ అక్షరము వి. వి అంటే దానికి అధిదేవత విష్ణువు. దీనివల్ల పాలన అనేటటువంటి శక్తి, అంటే అది కుటుంబ పాలన కావచ్చు, రాజ్యపాలన కావచ్చు, మరేదైనా కానీ ఆ పాలన అనేటటువంటి శక్తి వాళ్ళకి లభిస్తుంది. ఆశ్రితులను రక్షించేటటువంటి శక్తి కూడా వాళ్ళకు వస్తుంది అని చెప్తారు. తర్వాత తు అనే అక్షరము అధిపతి శివుడు, ఈయన కళ్యాణకారుడు కాబట్టి దానివల్ల శుభం జరుగుతుంది అని చెప్తారు. తర్వాత వా అనే అక్షరానికి అధిపతి శ్రీకృష్ణుడు, యోగశక్తి వస్తుంది ఇది జపించిన దానివల్ల. అలాగే రే అనే అక్షరం తత్సవితి వరేణ్యం అంటూ రే అనే అక్షరం రాధ, దానికి అధిదేవత ప్రేరణ, ఆ ప్రేమ అనేటటువంటి శక్తిని పంచుతుంది, ద్వేషాన్ని నిర్మూలిస్తుంది, అసూయ ద్వేషాలు ఉండవు. అలాగే నీ అనేటటువంటి అక్షరానికి దేవత లక్ష్మీదేవి, ధనశక్తి ఇస్తుంది. అలాగే ఇంకా కీర్తి, యశస్సు అన్నీ లభిస్తాయి దీనివల్ల. ఎం అనేటటువంటి బీజాక్షరానికి దేవత అగ్నిదేవుడు, దీనివల్ల తేజస్సు వస్తుంది. అలాగే బా అనే అక్షరానికి దేవత ఇంద్రుడు, రక్షణ, చోర భయము ఉండదు, భూత ప్రేత పిశాచ భయాలు ఉండవట, రక్షణ కలిగిస్తుందని. తర్వాత రో అనేటటువంటి అక్షరానికి దేవత సరస్వతీదేవి, జ్ఞానము, బుద్ధి, మేధస్సు అభివృద్ధి చెందుతాయి. తర్వాత దే అనే అక్షరానికి దేవత దుర్గా, దమనము ఇస్తూ విజయాన్ని ఇస్తుంది. తర్వాత బా అనే అక్షరం మనకి దేవత హనుమంతుడు, నిష్ఠ, అలాగే నిర్భయత, కర్తవ్య పాలన అనేటువంటి అభివృద్ధి చెందిస్తారు. స్వ అనే అక్షరము పృథివీ దేవత, ధారణ, క్షమ, దృఢత వస్తుంది దీనివల్ల. అలాగే ధీ అనే అక్షరము సూర్యుడు, దీనికి ఫలితం వచ్చేసి ఆరోగ్య వృద్ధి ఉంటుంది. మా అనే అక్షరానికి దేవత శ్రీరాముడు, మర్యాద పురుషోత్తముడైన, అన్ని రకాల గుణాలు వస్తాయంటాడు. తర్వాత హీ అనే అక్షరానికి సీత అమ్మవారు, దీనివల్ల తపస్సు, పవిత్రత, అలాగే శీల సంపద పెరుగుతుందంటాడు. ఇంకా ధీ అనే అక్షరానికి చంద్రుడు, శాంతి కామకుడు, అర్షడ్వర్గాలు నివారణ అవ్వడానికి కారకుడు అవుతాడు. యో అనే అక్షరానికి అధిపతి యముడు, కాలశక్తి అనేటటువంటిది ఆలోచన కలిగిస్తుంది, మృత్యు భయం ఉండదు అంటాడు. ఇంకా యో అనేటటువంటి ఇంకొకసారి వస్తుంది ధియో యోనహలో. యో అనేటటువంటి దానికి బ్రహ్మ సృష్టికర్త కాబట్టి ఉత్పాదకత వీళ్ళలో పెరుగుతుంది, ఉత్పాదక శక్తి, సంతానాభివృద్ధి కలుగుతుంది అంటాడు. తర్వాత నా అనే అక్షరానికి అధిపతి వరుణుడు, రసశక్తి కానీ కోమలత్వము, ప్రసన్నత అనేటటువంటిది వస్తుంది అంటాడు. ఇంకా ప్రా అనేటటువంటి దానికి నారాయణుడు అధిపతి, ఆదర్శము, దివ్య గుణాలు, కీర్తి అన్నీ వస్తాయి. తర్వాత చో అనే అక్షరానికి హయగ్రీవుడు, సాహసము, ఉత్సాహము వస్తుంది. దాని అక్షరానికి దేవహంస పెట్టారు, అందరూ దేవుళ్ళని పెట్టి ఇక్కడ హంసను పెట్టారు, అంటే వివేకము, ఉజ్వల కీర్తి వస్తుంది. ఆకరణ యాత్ అనే కదా ప్రచోదయాత్, ఆ యాత్ అనే అక్షరానికి తులసీదేవి, సేవ, ఆత్మశక్తి కాబట్టి దుఃఖ నివారణ అనేటట్టు. కాబట్టి తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ 24 అక్షరాలు ఈ విధంగా 24 దేవతలు వాటి ఫలితాలు దీంట్లో చెప్పడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆ గాయత్రి అర్హత ఉన్నవాళ్ళు చేసుకోండి. ఈరోజు వరకు చేయకపోయినా రేపటి నుంచైనా దాన్ని ఆలోచనలు అమల్లో పెడితే
మౌనంగా మననం చేసుకోండి చాలు. మననం ఈ కలియుగంలో స్మరణం మననం ఊరికే కూర్చొని జపాలు పూజలు హోమాలు అవి చేయలేరు. ఎందుకంటే ఎన్నో నిష్టలు కావాలి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. కనుక ఈ మంత్రాన్ని మననం చేసుకున్నా కూడా ఇవి చెప్పిన దానివల్ల ఆయా దేవతలు ప్రసన్నులై ఆయా లక్షణాల్ని ఆ వ్యక్తుల్లో ఆశీర్వదిస్తారని చెప్పడం జరిగింది. కనుక ఇది ఇంతవరకు. ఇంకా ఈ గాయత్రి దాంట్లో మరొక విషయం, వివరాలన్నీ చాలా గ్రంథాల్లో ఉంటాయి. దీనికి ఋషులు ఉన్నారు, ఛందస్సులు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, దేవతలటి. దీంట్లో 24 అక్షరాలకి 24 ఋషులు ఉన్నారు. వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, శుక్రుడు, కణ్వుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, కపిలుడు, శౌనకుడు, యాజ్ఞవల్క్యుడు, భరద్వాజుడు, జమదగ్ని, గౌతముడు, ముద్గలుడు, వేదవ్యాసుడు, లోమసుడు, అగస్త్యుడు, కౌశికుడు, వశ్యుడు, అలస్త్యుడు, మాండ్యూకుడు, దుర్వాసుడు, నారదుడు, కశ్యపుడు. ఉదాహరణకి మాది ముద్గలుడు, మౌద్గల్యస గోత్రం ముద్గలుడు అనేటటువంటిది. ఆ విధంగా గోత్రాలను బట్టి భరద్వాజ గోత్రమే భరద్వాజ ఋషి. అలాగే ఛందస్సులు కూడా 24, ప్రతి అక్షరానికి ఒక ఋషి, ఒక ఛందస్సు, ఒక దేవత. ఇప్పుడు నేను దేవతలు చెప్పుకోలేవు, దాంట్లో ఉండే శక్తులు అనేటటువంటిది. ఈ విధంగా అది కూడా అది ఆచరణ చేసేవాళ్ళు లోతుగా వెళ్ళదలుచుకుంటే దాని మీద చూడవచ్చు. ఇకపోతే మనం అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇవాళ ముగింపు కార్యక్రమంలోకి వస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ విషయాన్ని గురించి దేవీ భాగవతంలో 3వ స్కందంలోనే సూక్ష్మంగా వ్యాసుల వారు వివరించారు. ఇక్కడ స్థూలంగా దాన్ని వివరిస్తారు. అదే మణిద్వీపం గురించి 3వ స్కందంలో రేఖామాత్రంగా వివరించినటువంటి సూక్ష్మంగా చెప్పినటువంటి వేదవ్యాసుల వారు 12వ స్కందంలో చాలా వివరంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. 3వ స్కందంలో విన్నవాళ్ళు కూడా దాన్ని అక్కడి నుంచి తీసుకురావాల్సి వస్తుంది. ఒకసారి బాగా ప్రళయం వచ్చి అందరూ అంతా ఎక్కడ చూసినా జలమయమే ఉంటుంది, ఎక్కడ చూసినా నీళ్ళే. ఆ నీళ్ళల్లో వటపత్రశాలిగా విష్ణుమూర్తి, ఆయన నాభి కమలంలో బ్రహ్మ యొక్క నుదుటి నుంచి శివుడు వచ్చుంటారు. వాళ్ళు అనుకుంటుంటే ఏంది ఇది ఆధారం లేకుండా నీళ్ళల్లో ఉన్నాము, ఎటు చూసినా ఎవరు అని బ్రహ్మ అనుకుంటాట. నేను ఏందే కమలంలో ఉన్నాను, నాకు ఆధారం ఎవరు అంటే విష్ణుమూర్తి గారిని అడిగితే బ్రహ్మగా అయ్యా చతుర్ముఖ బ్రహ్మ, నీకు ఆధారం కమలానికి ఆధారం నేను, నాకు ఆధారం వటపత్రం, దానికి ఆధారం జలధి, ఆ జలధికి ఆధారం ఎవరో నాకు తెలియదు. ఇలా వరుసగా ప్రశ్నలు వేసుకుంటూ వెనక్కి వెళుతూ ఉంటే ఆధారాలు, ఆ సమయంలో ఆకాశంలో నుంచి ఒక శబ్దం వినపడుతుంది. ఇప్పుడు మీ దగ్గరికి ఒక విమానం వస్తుంది, ఎక్కండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వింటారు. ఏంటో అనేటటువంటిది విమానం వచ్చేది ఏంటి అనుకుంటుంటారు. అంతలోకే ఒక స్వయంచోదితమైనటువంటి విమానం వస్తుంది. అందరికి కూడా దాంట్లో వాళ్ళు ఎక్కినట్టుగా మనం కూడా ఎక్కడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరూ కూడా చక్కగా అటెన్షన్గా ఉండండి. మీ అందరికి కూడా అమ్మవారు రెక్కలు ఇస్తారు. మీరు కూడా ఆ రెక్కలు వేసుకొని విహంగయానం చేద్దురు. కానీ ఒక ప్రయత్నం, ఒక 15-20 నిమిషాల్లో ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఉండం, ఎక్కడికో వెళ్ళొస్తాం. అదేంటో మీరు మీ అనుభూతి తర్వాత చివరిలో చెబుతారు. నిజంగా ధ్యానంలో ఉంటే వెళ్ళగలరు, ప్రయత్నం చేయండి. ఎంతమంది దీంట్లో విజయవంతం అవుతారంటే ఈ ప్రక్రియ అయిన తర్వాత చూద్దాం. కాబట్టి మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాంట్లో పాల్గొనాలనుకు, ఇది ఒక క్రీడ అన్నమాట. ఈ క్రీడలో పాల్గొనాలనుకున్న వాళ్ళు నేను చెప్పినటువంటి ఈ నినాదాలు వినండి, పాల్గొనండి. మిగతా వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు చూడండి, ఏం కాదు. ఇది పాల్గొనే వాళ్ళని మటు ఖచ్చితంగా అది నియమాలు పాటిస్తే మీకు సాక్షాత్కరిస్తుందని నా నమ్మకం. దీంట్లో పాల్గొనవలసిన వాళ్ళు అందరూ నిదానంగా కళ్ళు మూయండి. అంటే నిద్రబొమ్మని కాదండి, ప్రశాంతంగా ఎవరైతే ఈ విహంగయానం చేయదలుచుకున్నారో నిదానంగా కళ్ళు మూసుకోండి, గబక్కని మూయకూడదు. అందరూ కూడా నిదానంగా కళ్ళు మూయండి. మీరందరూ కళ్ళు మూసుకుంటున్నారు. క్రీడలో పాల్గొనదలిచిన వాళ్ళు చిన్నగా కళ్ళు మూస్తున్నారు. నడుముని నిటారుగా పెట్టుకోండి.
ఏమాత్రం అశ్రద్ధ వద్దు. మీరు కుర్జీల్లో ఉన్నారు, అటు ఇటు బ్యాలెన్స్ తప్పితే పడిపోతారు, పైనుంచి చేతులు అవి ఏమైనా దెబ్బ తగిలే అవకాశం. కనుక భద్రంగా ఉండండి. ఉత్తిష్ట భద్ర, చక్కగా కూర్చోండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఒక 10 నిమిషాలు ఈ ప్రక్రియ చూద్దాం, ఎంతమంది మణిద్వీపానికి వెళ్తారో వెళ్ళారో చూద్దాం. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు విమానం వచ్చినట్టుగానే మీకు కూడా అమ్మవారు అందరికీ రెక్కలు అందిస్తున్నది. మీరందరూ ఆ రెక్కలు ధరించుకుంటున్నారు. ప్రశాంతంగా రెక్కలు ధరించుకొని సీతాకోక చిలుకలకి ఎట్లా రెక్కలు వచ్చాయి, మీకు కూడా అలాంటి రెక్కలు వచ్చున్నాయి. ఆ రెక్కల్ని చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సీతాకోక చిలుక రెక్కలు ఎంత అందంగా ఉంటాయి, మీరు కూడా అట్లే ఉంటాయి. అటువంటి రెక్కలు తగిలించుకొని మీరు ఎగరడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు నెల్లూరులో ఈ దేవస్థానంలో ఉన్నాము. సాయం సంధ్య వేళ, ప్రశాంతమైన వాతావరణం, అందరూ రెక్కలు తగిలించుకున్నారు. క్రీడలో పాల్గొనవలసిన వాడు ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ ఓంకారం చెప్పి విమానంలో వాళ్ళు విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు ఎక్కినట్టుగా మీరు కూడా రెక్కలు తగిలించుకొని ఓం అని మనసులో అనుకోండి. ఇప్పుడు ఆ విమానం ఎగురుతున్నట్టుంది. మనం కూడా విమానాన్ని వెంబడిద్దాం. విమానం ఇక్కడి నుంచి, ఉదాహరణకి మన ఊళ్ళోనే విమానం ఉందనుకుంటే ఇక్కడి నుంచి నేరుగా అది ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తున్నది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మనం ఉన్నాం, ఉత్తర వైపు దేవభూమి కాబట్టి అటువైపు ప్రయాణం చేస్తున్నది. విమానం వెళుతూ ఉంటే విమానం అక్కడ ఎత్తుకు ఎగిరింది. ఎన్నో రకాల సుందర నగరాలు, పూల తోటలు, వనాలు అన్నీ చూస్తున్నాయి. ఎత్తైనటువంటి జలపాతాలు ఉన్నాయి, వాగులు, వంకలు అన్నీ చూస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఎంతో వింతగా ఉంది. మనమేమిటి విమానం లెక్క, నిజంగా ఈ విమానం అంతా ఎంత అందంగా అలంకరించారో. దేవుడు పంపించినటువంటి విమానం కాబట్టి అది అందంగా అలంకరించబడి ఉంది. దాంట్లో ముత్యాల దండలు ఉన్నాయి, రత్నాల ఉన్నాయి, దండలు, హారాలు ఉన్నాయి, ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నటువంటి విమానం అది. పుష్పక విమానం ఎంతమంది కూర్చున్నాం, మరి కొంతమందికి మనం కూడా మన రెక్కలతో ఆ విమానాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ వెళుతున్నారు. చిన్నగా వెళుతూ ఉంటే అక్కడ మొట్టమొదటగా స్వర్గలోకం కనపడింది. పోతూ ఉంటే అక్కడ నందనోద్యానవనం, పారిజాత వృక్షం అవన్నీ మనకు గుర్తొచ్చాయి. దేవేంద్రుడు సభ జరుగుతున్నది. అవన్నీ వీళ్ళేమో ఇక్కడ మనం ఉన్నామే, అక్కడ కొత్తగా స్వర్గలోకమైంది, దేవలోకమైంది, వాళ్ళందరూ కూడా ఉన్నారని అనుకుంటూ ఉన్నారు మనసులో వీళ్ళు కూడా. మనం కూడా అలాంటి చూస్తూ ప్రయాణిస్తున్నాం. కొంత దూరం ప్రయాణించిన తర్వాత స్వర్గలోకం నుంచి నేరుగా మరికొంత దూరం పోయేటప్పటికి సత్యలోకం వచ్చింది. సత్యలోకంలో అక్కడ చూడంగానే చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు, సరస్వతీదేవి, వాళ్ళు చూస్తే ఆశ్చర్యపోతున్నారు. మనం కూడా చూడ్డానికి ప్రయత్నం చేద్దాం మనోనేత్రంతో. సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంది, చతుర్ముఖ బ్రహ్మ అక్షమాలతో జపం చేసుకుంటున్నాడు. చూచి ఈ బ్రహ్మ అనుకుంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నానే, ఆ లోకంలో ఏంది మరీ ఉంది అనేటట్టు ఆయన ఒక ప్రశ్న ఉదయించింది. అప్పుడు పక్కన ఉన్నటువంటి విష్ణుమూర్తితో, శివుడితో, ఏంది నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ మరో బ్రహ్మ ఉన్నాడు అనుకుంటాడు. మరీ ప్రయాణం చేస్తున్నారు. అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్ళేటప్పటికి కైలాస శిఖరం కనపడుతుంది. ఏంటి ఇక్కడ కైలాసం శిఖరంలో శివుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఒక శివుడు ఉన్నాడు, అక్కడ పార్వతి ఉంది, ఆ ప్రపద గణాలంతా ఉన్నాయి, సేవ చేస్తున్నారు అని అంటున్నారు. అయితే మరి ఈ ప్రయాణంలో మీ అందరికి కూడా పక్కన వాళ్ళు పిలిచినా వినపడదు, గంట కొట్టినా గంటానాదం మీ మనసు వినదు. ఎందుకంటే మనం దైవకార్యం మీద ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మీ మనసుని అటువైపే పెట్టండి. మనం చుట్టుపక్కల గాలి వేయచ్చు, పక్కన వాళ్ళు మాట్లాడచ్చు, ఇంకెవరికైనా కూడా రావచ్చు. ఆ డిస్టర్బెన్స్ మీకు సర్దుబాటు వస్తుంది. కానీ మీరు ఏం లేదు, తదేకంగా మీరు విమానాన్ని వెంబడిస్తున్నారు. నేరుగా అది కైలాస శిఖరం చేరింది. అక్కడ శివలోకాన్ని చూచారు. శివుడు, పార్వతి, గణాలందరూ ఉన్నారు. శివుడు ఆశ్చర్యపడ్డాడు, ఏంది నేను ఇక్కడ ఉన్నానే, అక్కడ ఎవరున్నారు. మరలా ఇంకొంచెం దూరం పోయేటప్పటికి వైకుంఠం, లక్ష్మీనారాయణ అక్కడ ఉన్నారు. ఈయన అనుకుంటాడు, ఏంది నేను ఇక్కడ ఉన్నానే, అక్కడ ఎవరున్నారని. వీళ్ళందరూ ఇలా వెళుతూ ఉంటే ఈ పద్ధతిలో నేరుగా ఇంకా పైకి వెళ్ళే కొంది చాలా గొప్ప విశాలమైనటువంటి ప్రదేశం. అది ఒక అమృత సముద్రం కనపడుతుంది. చూశారు ఎంత ఆనందంగా ఉందో. అమృత సముద్రం మనం ఎప్పుడు చూడలేం. మనం మామూలుగా వేరే సముద్రం చూసుంటాం, కానీ అమృత సముద్రం మన మనోనేతలతో చూస్తున్నాం. సుధా సముద్రం అంటారు. సుధా సముద్రం మధ్యలో, సుధా సముద్రమే అగర్తగా మొత్తం అక్కడ నిర్మితమైనటువంటిది మణిద్వీపము. సుధా సముద్రం ఎటు చూసినా నీళ్ళే. ఆ మణిద్వీపానికి అగర్త రక్షణగా సుధా సముద్రం ఉంది.
సుధా సముద్రం దగ్గరగానే పెద్ద చెట్టు ఉంది, ఒక కల్పవృక్షము. దాని నిండా ఎన్నో ఫలాలు, ఎన్నో రకాల పూలు, ఎన్నో రకాల కాయలు, మొత్తం ఎవరికి ఏది కోరిన ఇచ్చేటటువంటిది కల్పవృక్షం. అటువంటి దాన్ని చూచారు. మనం కూడా చూస్తున్నాం మన మనోనేతలతో. ఇంత చెట్టు మన దగ్గర లేదే, ఉంటే కాయలు కోసుకోవచ్చు, మనం ఒక టీవీ అడగచ్చు, మరొకటి అడగచ్చు, కోరింది ఇచ్చేది కదా. కానీ ఆ ప్రయత్నం చూచాం. కల్పవృక్షం కాబట్టి ఒక మనోనేతలంతో దండం పెట్టుకున్నాం. సుధా సముద్రాన్ని చూచాం. మనం నేరుగా వెళ్ళలేకపోయినాం, కానీ సుధా సముద్రాన్ని చూస్తున్నాం. కల్పవృక్షం నీడలో కాసేపు విశ్రాంతి తీసుకొని నేరుగా విమానం ముందుకెళ్తుంది. వస్తూ ఉంటే ఆ సుధా సముద్రం దాటగానే మొట్టమొదటగా పెద్ద ప్రాకారం, అది 7 యోజనాల ఎత్తు, చాలా ఎత్తైనటువంటి గోడ. అది ఇనుప ప్రాకారము, ఇనుప గోడది, ఇనుముతో చేసినటువంటి మొదటి ప్రాకారము. ఈ ఇనుప ప్రాకారానికి పైన అనేక మంది సైనికులు కాపలాగాస్తున్నారు. అందరూ మహిళలే కాపలాగాస్తున్నారు. ఎన్నో ఆయుధాలు చేపట్టారు. తప్పనిసరిగా ఈ తొలి ప్రాకారాన్ని అయోధాతు నిర్మితం అంటారు. అంటే ఇనుపతో చేసినటువంటిది, ధాతు శిలలతో నిర్మించబట్టినది. నానావిధ వస్త్రాలు కలుపుకున్నటువంటి అక్కడ పరిచారకులు, సైనికులు రక్షణగా ఉన్నారు. దీనికి 4 దిక్కుల 4 ద్వారాలు, ఏ కోటకైనా 4 పక్కల ఉంటాయి. తూర్పు ద్వారము, పశ్చిమ ద్వారము, ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారం. అదే మాదిరిగా అమ్మవారి మణిద్వీపానికి కూడా 4 ద్వారాలు ఉన్నాయి. అయితే మామూలు గోడలు చిన్నగా ఉన్నాయి. ఇక్కడ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం. మనం ఎగురుతున్నాం కాబట్టి ఆకాశం నుంచి చూస్తే మొట్టమొదటి ప్రాకారం, అన్నిటికంటే వెలుపల అయోధాతు నిర్మితమైనటువంటి ప్రాకారం చూసాం. ఇక్కడ నానా విధాలైనటువంటి చెట్లు, ఎన్నో వేల రకాల చెట్లు ఉన్నాయి. మనం భూమి మీద చూసి అన్ని చెట్లు అక్కడ ఉన్నాయి. అలాగే అక్కడి నుంచి దాటుకుంటూ కొంచెం దూరం వెళ్ళగానే కాంస్య నిర్మిత 2వ ప్రాకారం వచ్చి, 2వ పెద్ద గోడ, కంచుతో చేయబడినటువంటి గోడ. కాబట్టి మొదటిది ఇనుము, తర్వాత కంచు గోడ, ఎత్తైనటువంటిది. ఇది కూడా 7 సప్త యోజనాలు ఎత్తైనటువంటి గోడది. దీంట్లో బాగా తేజస్సుతో ఉన్నది. ఈ గోడ బాగా ప్రకాశవంతంగా ఉంది. ఆకాశం అంటే గోపురాలు ఉన్నాయి, లెక్కలేనన్ని వృక్షజాతులు దీంట్లో కూడా ఉన్నాయి. 2వ ప్రాకారం. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళగానే 3వ ప్రాకారము తామ్రశాల, తామ్ర ప్రాకారం, రాగి ప్రాకారం. చూడంగానే మొదట ఇనుము, తర్వాత కంచు, తర్వాత రాగి. ఇది కూడా ఎత్తు 7 యోజనాల ఎత్తులో ఉంటుంది. దీని మధ్యలో కల్పవృక్షాలు, మొట్టమొదట ఉన్నది ఒకటే కల్పవృక్షం. అయితే ఇక్కడ ఈ ప్రాకారం దాటగానే కల్పవృక్ష వనాలు ఉన్నాయన్నమాట. ఎన్నో లెక్క లేకుండా కల్పవృక్షాలు ఉన్నాయి. ఈ కల్పవృక్షాలు ఎన్నో, ఒకటి ఉంటే కాదు, ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మధుశ్రీ, మాధవశ్రీ అనే ఒక తోటమాలు ఇద్దరున్నారు. దంపతులు మధుశ్రీ, మాధవశ్రీ అనేటటువంటి వీళ్ళిద్దరు కూడా అక్కడ పూల గుత్తులతో ఆడుకుంటూ ఆనందంగా ఈ కల్పవృక్ష వనవాటికలో విహరిస్తున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే 4వ ప్రాకారంగా సీసంతో నిర్మించబడినటువంటిది. ఇది కూడా 7 యోజనాలు ఎత్తుగలిగినటువంటిది. దీంట్లో సంతాన వనవాటిక అంటారు. దీంట్లో ఎక్కువగా అన్ని రకాల జంతు జీవులు, అలాగే ఇది కూడా చాలా గొప్ప ఎత్తైనటువంటిది. దీంట్లో యోజన గంధులు ఎక్కువగా చాలా మంచి వాసనలు కల్పించే ఉన్నాయి. సంతాన వనవాటిక. దీంట్లో తోటమాలిగా శుక్రశ్రీ, శుచిశ్రీ అని 2 దంపతులు అక్కడ వాళ్ళు విహరిస్తూ ఆనందంగా ఉన్నారు. గ్రీష్మతాపం తట్టుకోలేని వాళ్ళు ఆనందంగా ఈ చెట్ల కింద సేద తీరుతున్నట్లు మన కంటికి కనిపిస్తున్నది. అలాగే తర్వాతది 5వ ప్రాకారము ఇత్తడి. దీన్ని అరకోట ప్రాకారం అంటారు. ఇది కూడా ఎత్తు 7 యోజనాల ఎత్తులో ఉంటుంది. దీంట్లో ఈ ప్రాకారం దాటగానే హరిచందన వృక్షాలు, వనాలు ఉన్నాయన్నమాట. హరిచందన వృక్ష వనాలు. వీటిల్లో కూడా దీంట్లో కొంతమంది ఇక్కడ అందరూ జంటలుగానే ఉన్నారు. నభశ్రీ, నభ్యశ్రీ, ఇట్లా అందరూ 7 నుంచి 12 మంది జంటలు ఇక్కడ దీంట్లో తిరుగుతున్నారు. వీళ్ళందరూ కూడా హరిచందన వృక్షాల కింద ఆనందంగా విహారం చేస్తున్నారు. తర్వాత మరికొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి పంచలోహ ప్రాకారము. ఇది కూడా దీంట్లో మందార చెట్లు ఎక్కువ ఉన్నాయి. మందార తరువాటిక, పంచలోహ ప్రాకారం దాటగానే మందార తరువాటిక. ఈ విమానంలో వెళ్తున్నటువంటి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇవన్నీ చూస్తూ ఎంతో చాలా విచిత్రంగా ఉందబ్బా ఈ ప్రాకారాలు ఏంది, ఈ వనాలు ఏంది అని చూస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే రజత నిర్మిత ప్రాకారం, వెండితో తెల్లగా మెరుస్తున్నది వెండి ప్రాకారము. ఇక్కడ పారిజాత వనవాటిక, దీని నిండా పారిజాత వృక్షాలు కనపడుతున్నాయి. ఇక్కడ వనమాలి వచ్చే సహస్రి సహ్యశ్రీ అనేటటువంటి వీళ్ళందరూ కూడా దేవతలు విహారం చేస్తున్నారు. తర్వాత 8వ ప్రాకారము సువర్ణ ప్రాకారము, బంగారుతో చేయబడినటువంటిది. ఇది కూడా దీంట్లో కడిపి చెట్లు ఎక్కువనే. కదంబ, అమ్మవారికి కడిపి చెట్లు అంటే ఇష్టం కాబట్టి కదంబ వనవాసిని అని పిలుస్తాం. అటువంటిది ఈ సువర్ణ ప్రాకారంలో కదంబాల చెట్లు విపరీతంగా ఉన్నాయి. అది దాటిన తర్వాత ఇంకా 9వ ప్రాకారానికి వెళ్ళాం. దీని పేరు పుష్యరాగ ప్రాకారము. ఇది దిక్పాలక నగరం అంటారు. ఈ పుష్యరాగ ప్రాకారం చూస్తే 4 దర్వాజాలు ఉన్నాయంటే 4 గుమ్మాలు ఉన్నాయి, రహదారులు 4 మూలలు ఉన్నాయి. మన ఇంటికి ఒక చతురస్రాకారం తీసుకుంటే 4 దిక్కులు 4 మూలలాగా. ఈ 9వ ప్రాకారం దాటగానే ఏముందంటే దాంట్లో ఉండేది దిక్పాలక నగరాలు ఉన్నాయి. తూర్పున చూడండి, మనకు తూర్పు దిక్కులు చూస్తే ఇంద్రుడు సభ ఉంది, తూర్పున ఇంద్రసభ, ఆగ్నేయాన అగ్నిసభ ఉంది, దక్షిణమున యమపురి ఉంది, అలాగే నైరుతిలో రాక్షస సభ ఉంది, పశ్చిమాన వరుణ సభ, వాయువుల్లో వాయుసభ, ఉత్తరాన కుబేర సభ, ఈశాన్యాన్న రుద్రసభ. మొత్తం అమ్మవారి యొక్క ఈ 9వ ప్రాకారంలో మొత్తం సభలన్నీ అక్కడే ఉన్నాయి. 4 అష్టదిక్పాలకులంతా కూడా, అందుకే దానికి దిక్పాలక నగరం అంటారు. ఇక్కడ కూడా అన్ని రకాలుగా వనాలు ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి. అందరూ ఆ వనాల్లో సేద తీరుతూ చూస్తారు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చూసి అబ్బో దిక్పాలక నగరం చాలా బాగుంది అన్నారు. తర్వాత వచ్చేసి 10వ ప్రాకారము పద్మరాగ ప్రాకారము. ఎక్కడ చూసినా పద్మరాగ మండలే. ఇది కూడా 7 యోజనాల ఎత్తులోనే ఉంటుంది. ఇక దీంట్లో వనాలన్నీ ఉన్నాయి. ఈ ప్రాకారంలో దేవి యొక్క ఆంతరంగికులు, దేవి శక్తులు ఉన్నాయన్నమాట. మహాశక్తి కళాంశ రూపాలన్నీ ఈ ప్రాకారంలో ఉంటాయి. దీంట్లో పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, మాయ, వసుంధర, త్రిలోకధాత్రి, సావిత్రి, దీంట్లో మనం ఎన్నో చూసుంటాం. ఇట్లా ఒక దాదాపు ఈమె యొక్క శక్తులు 64 ఉన్నారు. 64 మంది అక్కడ విహరిస్తున్నారు. అందరూ కూడా దేవి స్వరూపాలే. ఎవరిని చూసినా సుందరంగా ఉన్నారు, తెల్లని వస్త్రాలు కట్టుకున్నారు, తెల్లని పూలు పెట్టుకున్నారు, చక్కగా ఆభరణాలు వేసుకున్నారు. మొత్తం ఎక్కడ చూసినా దేవీ దేవతలే ఫుల్గా. అందువల్ల ఈ దేవీ శక్తులు ఉన్నటువంటి ఈ ప్రాకారం పద్మరాగ ప్రాకారం, అది చిన్నగా దాటుకుంటూ, అంటే అమ్మవారికి చతుషష్ఠి కళలు, 64 కళలు కాబట్టి 64 ఒక్కొక్క కళ ఒక్కొక్క దేవీ రూపం కాబట్టి 64 దేవతలు నివసించేటటువంటి ప్రదేశం ఈ పద్మరాగ ప్రాకారం. అక్కడి నుంచి మరికొంత ముందుకు పోయేటప్పటికి గోమేధిక ప్రాకారము. ఇక్కడ కూడా దేవీ శక్తులు ఉన్నాయి. అయితే 32 శక్తులు ఉంటాయి ఇక్కడ. ఈ పద్మరాగ ప్రాకారంలో 64 తిరుగుతున్నారు. ఈ గోమేధిక ప్రాకారంలో 32 మంది తిరుగుతున్నారు. ఈ విధంగా వెళుతూ ఇక్కడ దీంట్లో ఈ 32 మందిలో వీళ్ళంతా కూడా విద్య, హ్రీం, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు, రుద్ర, వీర్య ఇట్లా పేర్లతో ఉంటారు 32 మంది. తర్వాత 12వ ప్రాకారాలకు వచ్చేటప్పటికి వజ్రాలు ఎక్కడ దగదగ మెరిసిపోతూ ఉంటాయి. వజ్రాలతో కట్టిన గోడ, వజ్రమయ సాల అంటారు. ఇది కూడా 10 యోజనాల ఎత్తులో ఉంటుంది, మరి కొంచెం ఎత్తులో ఉంది. ఇక్కడ దేవి యొక్క పరిచారకులు మొత్తం ఈ యొక్క ప్రాకారంలో ఉన్నారు. దేవి యొక్క పరిచారకులు అందరూ కూడా చక్కగా వస్త్రము, పుష్పాలు ధారిణులు, వాళ్ళ చేతిలో వస్త్రాలు ఉన్నాయి, పుష్పమాలలు ఉన్నాయి, ఇంకా అద్దాలు ఉన్నాయి, కుంకుమ లేపనాలు ఉన్నాయి, ఇంకా సింధూర ఉంది. వీళ్ళందరూ ఎవరంటే ఈ పరిచారకులంతా అమ్మవారికి సేవ చేసే పరిచారకులు. మన పెళ్ళిళ్ళలో చూసినట్టుగా ప్రతి ఒక్కరి చేతులు తాంబూలాలు పళ్ళాలు పెట్టుకొని పోయినట్టుగా ఇక్కడ ఉన్న పరిచారకులు ప్రతి ఒక్కరి చేతి నుండా రకరకాల అలంకరణ సామాగ్రి ఉంది. ఎంత ఆనందంగా కనపడుతున్నారు చూడండి. ఆ అలంకరణ సామాగ్రి పెట్టుకొని ఎప్పుడు అమ్మ పిలుస్తుందా అని ఎదురు చూపులతో ఉన్నటువంటి పరిచారకులు ఈ
వజ్రాభయ ప్రాకారంలో ఉంటారు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళితే వైడ్యూర్య ప్రాకారం, ఇది కూడా 10 యోజనాల ఎత్తులో ఉంది. ఇక్కడ అష్టమాతృకలు ఉంటారు. అమ్మవారి యొక్క 8 రూపాలు, ముఖ్యమైన రూపాలు 8 దిక్కులుగా, అంటే 4 మూలల్లో 4 దిక్కులు కలిపి అక్కడ వీళ్ళు ఉంటారు. వీళ్ళు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి అనేటటువంటిది వీళ్ళందరూ కూడా జగత్ కళ్యాణకారిణులు. వీళ్ళందరూ కూడా ఆ వాటిల్లో ఈ వైడ్యూర్య ప్రాకారంలో ఉన్నారు. అంటే అమ్మవారి యొక్క ఆంతరంగికులు 11వ ప్రాకారం నుంచి దేవి శక్తులు, దేవి పరిచారికలు, అష్టమాతృకలు ఉన్నారు. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికీ ఇంద్రనీల ప్రాకారం, మణులు రకరకాలుగా. ఇక్కడ దీంట్లో షోడశదళ పద్మం ఉంటుంది. దీంట్లో 16 రేకుల పద్మము. ఇక్కడ షోడశ శక్తులు, అమ్మవారి యొక్క 16 శక్తులు ఉంటాయి. కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉష, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య అని ఇట్లా 16 మంది అమ్మవారి యొక్క షోడశ కళలు, చతుషష్ఠి కళలు అన్నట్టుగా 16 కళలు అమ్మవారిలో ఉంటాయి. వీళ్ళందరూ కూడా నీల మేఘం వల్లే ఉంటారు. అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి శక్తి నాయకులు. దేవశక్తిని ఆవహింపజేసుకొని వీళ్ళు బ్రహ్మాండాలకి పాలిస్తూ ఉంటారు. అక్కడి నుంచి మరీ ముందుకు పోయేటప్పటికి విమానం ముత్యాల ప్రాకారం, ముక్తామయ ప్రాకారం. ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రులు ఉంటారు. అష్టమంత్రినులు, 8 మంది మంత్రులు ఉన్నారు. అనంగ కుసుమాతుర, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ అని 8 మంత్రులు అమ్మవారికి. అందుకని మనం ఈ లలితా సహస్రనామాలు ఈ పేర్లన్నీ వస్తుంటాయి. వీళ్ళంతా ఎవరు? అమ్మవారి యొక్క దగ్గర వాళ్ళ ఆంతరంగికులు. ఈ 8 మంత్రులు ఉన్నటువంటి ప్రాకారం ముత్యాల ప్రాకారం. ఎక్కడ పట్టినా ముత్యాలు సరాలు వేలాడుతున్నాయి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే విమానం, అక్కడ మరకత ప్రాకారం. ఇది కూడా 10 యోజనాల ఎత్తులో ఉంటుంది. నానా భోగ సమన్వితంగా ఉంటుంది. అంతా మరకతమయమే. ఇక్కడ మరో విచిత్రం చూస్తున్నాం. ఇక్కడ 6 కోణాలు, షట్కోణ పద్మం ఉంది. 6 కోణాలు చూసేదానికి మనం పైనుంచి చూస్తున్నాం కదా. 2 త్రిభుజాలని ఒక త్రిభుజం గీచి ఇంకో త్రిభుజాన్ని తిరగవేస్తే 6 కోణాలు ఉన్నటువంటిది వస్తుంది. షట్కోణ త్రిభుజం. కాబట్టి ఇక్కడ షట్కోణం అన్నటువంటి ఉన్నది. ఇక్కడ పూర్వ కోణంలో గాయత్రీదేవి ఉంది, చూడండి అందరూ. ఆ తర్వాత ఆగ్నేయ కోణంలో మహాలక్ష్మి, నైరుతి కోణంలో సావిత్రి, పశ్చిమ కోణంలో రతి మన్మధులు, వాయువ్య కోణంలో సరస్వతి, ఈశాన్య కోణంలో పుష్టి విఘ్నేశ్వరులు. ఇట్లా మొత్తం షట్కోణం ఉన్నటువంటి పద్మంలో వీళ్ళందరూ ఉన్నారు. ఇది మరకత ప్రాకారంలో చాలా విచిత్రమైనది. తర్వాత ప్రవాళ ప్రాకారం. ఇక్కడ వచ్చేసి కుంకుమ వర్ణం కలిగి ఉంటుంది. ఎక్కడ చూసినా ప్రవాళాలే. పంచభూత దీంట్లో స్వామినులు ఉంటారు. ఇక్కడ 5 అమ్మవారి యొక్క 5 ఆంతరంగికులు ఇక్కడ ఉంటారు. హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చష్మ అనేటటువంటి వీళ్ళందరూ కూడా చాలా అందంగా ఉంటారు. యవనంలో ఉంటారు. అమ్మవారితో పోటీపడి ఉంటారు. గర్వంతో కూడా ఉంటుంది. ఎందుకంటే మేము అమ్మవారి యొక్క ఆంతరంగికులు అని చెప్పి. ఆఖరిది నవరత్న ప్రాకారం వెళితే ఇది మహాప్రాకారం, అన్నిటికంటే చాలా ఎత్తైనటువంటిది. ఎన్నో దీంట్లో పంచభూత ఆమ్నాయ దేవి బృందాలు ఉంటాయి. అమ్మవారికి చాలా ఆమెని దగ్గరగా ఉండేటటువంటి ఆంతరంగిక దేవులు, పంచభూతం ఉన్నటువంటి దేవులందరూ అక్కడ ఉంటారు. చూచారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ 18 ప్రాకారాలు చాలా ఆశ్చర్యపోయి, ఇన్ని గోడలు దాటి వచ్చామయ్యా. సరే, అక్కడ రాగానే వాళ్ళకి అప్పుడు కనపడింది దగాయమానంగా మెరిసిపోతున్నటువంటి అద్భుతమైన శోభాయమానంగా తిరిగేటటువంటి ఒక చింతామణి మందిరం. బ్రహ్మోత్సవాల్లో మనం కూడా చూచుంటాం. వెంకటేశ్వర స్వామిని తిరుమలకి వెళ్తే ఆ గరుడ సేవ రోజు ఎంత దీపాలతో వెలిగిపోతూ ఉంటుందో అంతకంటే 100 రెట్లతో. ఎందుకంటే అమ్మవారు ఈ పైన లోకంలో ఉన్నారు. అంటే మనం భూలోకం నుంచి, స్వర్గలోకం నుంచి, సత్యలోకం నుంచి, కైలాసం దాటి, వైకుంఠం దాటి
అన్నిటికంటే పైన ఉన్నటువంటి సర్వలోకాలలో ఉన్నటువంటి మణిద్వీపానికి వెళ్ళాము. అమ్మవారు ఉండేది లోకం పేరు సర్వలోకము, ఉండేటటువంటి ప్రదేశం పేరు మణిద్వీపము. దీని చుట్టూ కూడా సుధా సముద్రం ఉంది. అగర్తలాగా 18 గోడలు ప్రాకారాల మధ్యలో ఉంది ఈ చింతామణి గృహం. ఈ చింతామణి మందిరం ఎట్లుంటుందంటే, మణిద్వీపంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అమ్మవారు ఉండే నిలయం పేరు చింతామణి మందిరం. ఇది శ్రీదేవి నిలయం, దేవదేవి సదనం, శ్రీచక్ర ఆసనం మీద అమ్మవారు కూర్చొని ఉన్నారు. శ్రీచక్రం అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమంది చూచుంటారు దేవాలయాల్లో, శంకరాచార్యులు వాటిలో పూజల్లో కూడా చూస్తూ ఉంటారు. ఇది ఇక్కడ 4 మండపాలు కనపడుతున్నాయి. ఒక్కొక్క మండపానికి 1000 స్తంభాలు. మనం 1000 స్తంభాల గుడి విన్నాం. ఇక్కడ 4 మండపాలు, ఒక్కొక్క మండపానికి 1000 స్తంభాలు చొప్పున 4000 స్తంభాలు కలిగిన మండపాలు ఉన్నాయి. మొదటి మండపము చాలా గొప్ప మండపము, అందమైన మండపము. అక్కడ సంగీతం వింటున్నారు, నృత్యం చేస్తున్నారు, గొప్పగా ఉంది. అమ్మవారు అక్కడ కూర్చొని శృంగార మండపం అంటారు. అక్కడ కూర్చొని ఆమె నృత్యాన్ని తిలకిస్తారు, ఆనందంగా సంగీతాన్ని వింటారు అనేటటువంటిది. కాబట్టి అమ్మవారు ఆ శృంగార మండపం చూడగానే అమ్మవారికి చాలా దగ్గరైనాం. దీంట్లో సంగీతము అలాగే అందరూ ఆలకిస్తూ ఉన్నారు. చాలామంది ఎంతోమంది వచ్చి ఆలకిస్తున్నారు. తర్వాతది 2వ మండపం చూస్తున్నాం, దాని పేరు ముక్తి మండపము. దీంట్లో తపస్సులకి అమ్మవారిని ఆరాధించే వాళ్ళు అక్కడ ఉంటారు 2వ మండపంలో. దీని కూడా 1000 స్తంభాల మండపం. దీంట్లో యోగులు ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది, వాళ్ళ గురించి ఆలోచిస్తుంది ఆ మండపంలో అమ్మ. తర్వాత 3వది జ్ఞాన మండపం. ఇక్కడ జ్ఞానోపదేశం చేస్తూ ఉంటుంది అమ్మవారు. తర్వాత ఆఖరిది ఏకాంత మండపం. దీంట్లో తన యొక్క ఆంతరంగిక మంత్రులతో సమావేశం జరిగి లోకంలో ఏం జరుగుతున్నది, ఏం చేయాలా అనేటటువంటి ప్రణాళిక అంతా కూడా రచించబడుతూ ఉంటుంది ఏకాంత మండపంలో. ఇక్కడి నుంచి లోపల ఈ 4 మండపాలకు రాగానే ఒక పెద్ద గృహం కనపడింది, చింతామణి గృహం. ఇది 1000 యోజన విస్తీర్ణమైనది. అంత పెద్ద విశాలమైన మండపంలో పోతే మధ్యలో ఒక పెద్ద సింహాసనం ఉంది. ఈ సింహాసనం చూడగానే కళ్ళు బిరిపిట్లు కొడుతున్నాయి. ఎందుకంటే అమ్మవారి దగ్గర లేని ఆభరణాలు లేవు. ఎన్నో ఆభరణాలు ఉన్నాయి, ఎన్నో రత్నాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి, పుష్యరాగాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి. అటువంటి అన్ని మణిమయ మకుటంతో ఉన్నటువంటి ఆ సింహాసనానికి 4 కోళ్ళు కనపడుతున్నాయి. 4 కోళ్ళకి ఒక కోడికి బ్రహ్మ, ఒక కోడికి విష్ణువు, ఒక కోడికి శివుడు, ఇంకో కోడికి రుద్రుడు, ఇట్లా 4 ఉన్నారు. ఈ సింహాసనానికి 10 మెట్లు కనపడుతున్నాయి. ఈ 10 మెట్లు కూడా అమ్మవారి యొక్క 10 శక్తులకి నిదర్శనం అని చెప్తారు. తర్వాత అమ్మవారు చూస్తే ఆశ్చర్యంగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడే ఆగిపోయినారు, లోపలికి వెళ్లకుండా. అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పురుష రూపాలు. అక్కడికి వెళ్ళి గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నారు. అమ్మవారు కూర్చొని ఉన్నారు. ఎర్రని వస్త్రం ధరించున్నారు, ఎర్రని సింధూరం పెట్టుకున్నారు, ఎర్రని గంధాన్ని పులుముకున్నారు, ఎర్రని పూలు ధరించి ఉన్నారు. ఎరుపు వర్ణంలో శోభాయమానంగా అమ్మవారు ఎంత గొప్పగా ఉందో అంటే ఆమెంతా కూడా సకల దేవతా స్వరూపిణి. ఆమె అంత గొప్పగా ఉంది. ఆమె కాంతి ఎట్లా ఉందంటే శతకోటి బారు తేజంతో ఉంది. అక్కడ భువనేశ్వరి దేవి, భువనేశ్వరుడు కూర్చో ఉన్నాడు. భువనేశ్వరి ఆమె అంటుంది నేరుగా. వీళ్ళు వాకిట్లో ఉండగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని రండి లోపలికి అంటుంది. అడుగు లోపల పెట్టారు, వీళ్ళ రూపాలు మారిపోయినాయి. పురుష రూపంగా స్త్రీ రూపంగా మారిపోయినారు. నేరుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మకు అనుమానం వచ్చింది, అమ్మా నువ్వు పురుషుడా స్త్రీనా? కాసేపు పురుషుడిగా కనపడుతున్నావు, కాసేపు స్త్రీగా ఉన్నావు, లేక మరొకటే అడిగితే అప్పుడు చెప్తుంది, నాయన నేనే పురుషుణ్ణి, నేనే స్త్రీని. ఈ భువనేశ్వరుడు. భువనేశ్వరుడికి అంత పేరు ఎందుకు వచ్చిందంటే భువనేశ్వరి పక్కన ఉండటం వలన వచ్చింది. ఏ పురుషుడికైనా స్త్రీ పక్కన ఉంటేనే దాని విలువ పెరుగుతుంది, శక్తి వస్తుంది. కాబట్టి అది ఇక్కడ దీంట్లో చెప్పడం జరిగింది. అందరికీ గొప్ప అయినటువంటి అమ్మవారు ఆ విధంగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నేరుగా అక్కడికి స్త్రీ రూపంలో వెళ్ళారు. అమ్మవారిని దేవతను ఎప్పుడు కూడా పాదాల నుంచి చూడాలి, మానవుల్ని శరణ్ నుంచి చూడాలి వర్ణించడంలో.
అలాగే దేవతని ముందు నేరుగా వీళ్ళు ఆమె పాదాలు చూశారు. ఎర్రని పాదాలు, తెల్లని గోళ్ళు. ఆ గోళ్ళు చూడగానే ఒక అద్దంలాగా ఉంది. ఆ అద్దంలో సృష్టి మొత్తం కనపడుతున్నది వీళ్ళకి. ఏందప్ప ఇది చూడండి అని చెప్పి ముగ్గురు అనుకొని అమ్మవారి పాదాల గోళ్ళు చూస్తే వాళ్ళకి సృష్టి మొత్తం, ఈ కృష్ణుడికి, యశోదకి కృష్ణుడి నోట్లో విశ్వమంతా కనపడినట్టుగా అమ్మవారి కాలి గోటులో విశ్వమంతా త్రిమూర్తులకు కనపడింది. అప్పుడు అమ్మవారు చెప్తారనమాట. ఎలా ఉంది అమ్మవారంటే అద్భుతంగా ఉంది. నవరత్న గణాకీర్ణ కాంచీధామ విరాజిత తప్తకాంచన సన్నద్ధ వైడూర్యాంగన భూషత. ఇవి నవరత్నాలు. ఆమె వడ్డాణం నవరత్న వడ్డాణం కట్టుకొని ఉంది. సువర్ణమైనటువంటి చేతికి వేసుకునేటటువంటి ఉన్నాయి. ఇంకా తాటంకాలు, సిరిచక్కెర తాటంకాలతో ఉంది. తలతల మెరిసేటటువంటి ముఖపద్మం, అర్ధచంద్ర రేఖను జయించేటటువంటి నొసలుంది. ఇంకా దొండపండు లాంటి అధరాలు, కస్తూరి కుంకుమ దిద్దిన పాలభాగం, శిరస్సు నుంచి చూడమని, ఇంకా ముక్కు పొడక, ఉదయ బింబుని సూర్యుడు లాంటి ముక్కు పొడక, మేలు ముత్యాలు వేలాడుతూ చింతాకు పథకం, చందన కుంకుమలు అద్దుకున్న స్తనమండలం, వివిధ చిచిత్ర భూషణాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా శంఖం లాంటి మేడ, దానిమ్మ గింజల లాంటి పలువరస. ఆమె చూస్తూ ఉంటే అమ్మవారిని ఇంకా చూడాలనిపించింది త్రిమూర్తులకి. ఇంకా మనకెట్లుంటుంది, మానవ మాత్రం అలాంటి అవకాశం దొరికితే వదిలేదు లేదు. కానీ మనం మనోనేతలతో చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా నిత్యపూర్ణ బింబానన, అందరికీ కళ తగ్గుతూ ఉంటుంది కానీ ఆమెకి ఎప్పుడు కళలు ఉంటాయి. ఎప్పుడూ పున్నమిలాగా నిత్యపూర్ణ బింబానన ఆమె యొక్క చెక్కిలు చూస్తే నొక్కులు పడుతున్నది. చెక్కిలు నొక్కులు ఎట్టున్నాయంటే నీటి సుడుల్లాగా ఉందట. దీంట్లో వర్ణిస్తారు వ్యాసుల వారు. ఇంకా ఉంగరాలు గొప్పగా ఉన్నాయి. ఇంకా పద్మలాగా మణితో శోభితమైనటువంటి దేహము. ఇంకా కంకణాలు చేతులకంతా, మణిహారాలు ఉన్నాయి. ఇంకా ఈమె ఎంత అంటే అమ్మవారి పట్టలు కట్టున్నది, రత్నాభరణాలు ఉన్నాయి. ఈ విధంగా దేవతలు పూజిస్తున్నారు. ఇంకా అందరూ కూడా ఈమెని సుకుమారాంగ వల్లరి, సౌందర్యధార సరస్వర, అనిర్వాజ కరుణామయి, ఎంతో ఈమె గొప్పగా చెప్తున్నారు. ఆమె జనాలంతా కూడా సఖీ జనులు, దాసీ జనులు, దేవాంగలు, దేవతా బృందాలు పరివిష్టి చుట్టూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, 3 శక్తులు అమ్మవారివి. ఈ 3 కూడా పక్కనే ఉన్నాయి. ఇంకా లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, క్షమ ఇట్లాంటి అందరు దేవతలు, జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య ఇలాంటి దేవతలు ఆమె చుట్టూ ఉన్నారు. అక్కడ పక్షులన్నీ కూడా శ్రీంకారాన్ని జపిస్తున్నాయి. అందరూ కూడా ఆమెను జయజయాలు పలుకుతున్నారు. అటువంటి సమయంలో అమ్మవారు త్రిమూర్తులకి వాళ్ళని ఆశీర్వదించి, అయ్యా త్రిమూర్తులారా, మీకు ఒక శక్తిని ప్రసాదిస్తాను. నా అంశతో సరస్వతిని, అలాగే లక్ష్మిని, పార్వతిని సృష్టించి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. మీ రాజ్యాలకు వెళ్ళి, లోకాలకు వెళ్ళి మీరు పాలన చేయండి అన్నారు. నేరుగా త్రిమూర్తులు అప్పుడు అడిగారు, ఏంటమ్మా మేము వచ్చేటప్పుడు ఒక వైకుంఠం చూసాం, కైలాసం చూసాం, సత్యలోకం చూసి ఎక్కడ చూసినా ఉన్నానంటే, అయ్యా మీ ఒక బ్రహ్మాండానికి మీరు త్రిమూర్తులు. ఈ విశ్వంలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాలకి సృష్టి స్థితి లయకారకులు ఉన్నారు. వీళ్ళందరినీ చూచేటటువంటి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. కనుక ఎన్నో బ్రహ్మాండాలు, అండాండాలు, పిండాండాలు అంటారు. వీటి నుండి చూచేదానికి ఎంతోమంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారని చెప్తూ మీరందరూ మీ లోకాలకు వెళ్ళండి అని చెప్పింది. మీరు కూడా ప్రశాంతంగా చిన్నగా మీ రెక్కలు విప్పుకొని పక్కన పెట్టండి. వెళ్ళిన వాళ్ళు గబక్కలు దిగకండి, చిన్నగా దిగి మీ యొక్క విశ్రాంతిగా మీ యొక్క కుర్చీలో కూర్చోండి, శ్వాస తీసుకోండి. నిజంగా వెళ్ళొచ్చిన వాళ్ళు అలసిపోయి ఉంటారు. వెళ్ళకుండా కళ్ళు మూసుకొని ఉంటే నిద్ర కూడా పోయి ఉంటారు, ఇబ్బంది లేదు. ఎందుకంటే మా సంధ్య వేళ కాబట్టి నిద్రపోయే అవకాశం కూడా ఉంది. ఇది ఒక మనసుతో సంచారం. ఇది మెంటల్ ఎక్సర్సైజ్. అది చక్కగా ఇది సైకాలజీలో మా టీచర్ ట్రైనింగ్స్కి అంతా ఇస్తూ ఉంటాం. అలా సరదాగా గగన విహారం చేసి వచ్చాం. ఎంతమంది నిజంగా వెళ్ళారు? ఒక్కరైనా వెళ్తే అమ్మవారి కరుణ అద్భుతంగా ఉన్నట్టే. నా మీద, మీ మీద కాదు. వెళ్ళారు లేరు నాకు తెలీదు. మీ అనుభూతి ఏమైనా చివరిలో పంచుకుందరు కానీ. అలాగే ఈ విధంగా అమ్మవారి యొక్క లీలలు అనేకం దీంట్లో చెప్పబడ్డాయి. ఈ 9 రోజులుగా మనం
హయగ్రీవ వృత్తాంతం, మధుకైటభ వృత్తాంతం, దేవీ దర్శనం, దేవీ నవరాత్రులు, కుమారి పూజ, అహంకారమే అన్నిటికీ అవరోధం అని చెప్తూ ఇంద్రకృత దేవీ స్తుతి, ప్రహ్లాదకృత దేవీ స్తుతి, ఓంకారంలో మహేశ్వరి, మహిషాసుర మర్దని, చండముండ రక్తబీజ నిశుంభ శుంభ సంహారం అనేటటువంటిది, అలాగే జ్ఞానప్రబోధం, మాయాశక్తి మహిమ, అలాగే మహాదేవి, శతాక్షి, శాకంబరి శక్తిపీఠాలు, అలాగే జగన్మాత యొక్క ఆవిర్భావము, ఇవన్నీ చెప్పుకున్నాం. అలాగే ఇంకా దీంట్లో భస్మధారణ, అలాగే రుద్రాక్ష ధారణ అవి చెప్పుకున్నాం. ఇంకా తర్వాత గాయత్రి గురించి ఆకరణగా మణిద్వీప వాసిని అయినటువంటి అమ్మవారిని చూచాం. మణిద్వీపం గురించి ఒక్కసారి తలిచినా కూడా అమ్మవారు కరుణ ఇస్తుంది. ఎప్పుడూ మొదటి నుంచి చెప్తున్నామని ఇప్పుడు కూడా చెప్తున్నాం. తప్పనిసరిగా మీరు ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా అమ్మవారి గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. గట్టిగా కష్టపడాల్సిన పని లేదు. ఆమె మనసులో అలుచుకుంటే తప్పనిసరిగా ఆమె వెంట ఉంటుంది అనేటటువంటిది అందిస్తూ, ఇంకా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యవర్గం, ఈ పాలక వర్గం వారికి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. ఈ దసరాల్లో అమ్మవారి గురించి మీ అందరితో ముచ్చటించే అవకాశం నాకు కలిగింది. అమ్మవారు దీంట్లో చెప్పారు వ్యాసుల వారు, అమ్మవారి కరుణ ఉన్నవారే దీన్ని వినడానికి వస్తారు, అంతేగాని ఎవరంటే వారు రారున్నారు. ఒక్కరోజు వచ్చినా ఖచ్చితంగా అమ్మవారి కరుణ వాళ్ళ మీద ఉంది అని అర్థము. కనుక తప్పనిసరిగా అమ్మవారి కరుణ మీ అందరి మీద ఉంది, నా మీద ఉంది. ఈ చుట్టుపక్కల ఎవరు వింటున్నారో వాళ్ళకు కూడా వింటే చాలు. కాబట్టి తప్పనిసరిగా అందరికీ ఈ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ఆశిస్తూ, ఈ రేపు దసరా కాబట్టి అందరికీ దసరా శుభాకాంక్షలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. సభాయ నమః. ఈరోజు చాలా అదృష్టమైన రోజు. 8 రోజుల నుంచి జరిగిన కార్యక్రమం ఒకటి, ఇవాళ జరిగిన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం మనకు దేవస్థానం వాళ్ళు అందించినందుకు ముందుగా దేవస్థాన కమిటీ వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు కార్యక్రమం చాలా నిష్ఠతో కూడి ఉన్నది. శ్రోతలందరూ శ్రద్ధగా ఆస్వాదించి ఉన్నారని నేను భావిస్తున్నాను. తర్వాత ముఖ్యంగా ఈ ప్రవచనానికి ముఖ్య పోలవరం లక్ష్మీనరసింహరావు గారి పేరు, ఈ భార్య గారి పేరు విజయలక్ష్మి. జననం 9/7/1951. తండ్రి పోలవరం చలమయ్య రామారావు గారు, తల్లి శ్రీమతి పోలవరం పద్మావతమ్మ గారు. విద్యార్హతలు MA రాజనీతి శాస్త్రము, MEd MPhil విద్య, MSc మానసత్వ శాస్త్రము BL. తర్వాత వృత్తి విశ్రాంత సీనియర్ ఉపన్యాసకులు, రచనా వ్యాసంగము, పద్య సారస్వత పరిషత్ అధ్యక్షులుగా సాహిత్య సేవ. ఇది నెల్లూరులో చాలా ఈ సంస్థ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో కూడా నేను కూడా సభ్యుడిని. చాలా కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకున్నారు. తర్వాత వీరు రచించిన పుస్తకములు శారదా నీరాంజనము, శక్తి సుధ, స్కంద పూజ శతకము, ఇంకోటి కూడా ఉంది, ఇంకొక పుస్తకం కూడా ఉంది కదా, చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి వీళ్ళు మనల్ని ఇవాళ ఒక విమానంలో తీసుకుపోయినారు. ఆ విమానం మనం కొనలేము, మనం చూడలేము. ఆ విమానం ఎట్లా తీసుకుపోయిందో మీరందరూ ఆ విమానంలో ఎక్కారు కాబట్టి మీ జీవితం ధన్యమైందని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా దేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. ఒకరిద్దరు చెప్పండి, మొదటి నుంచి విన్నవాళ్ళు ఉన్నారు చెప్పండి. ఎందుకంటే ఇదంతా దసరా నవరాత్రులన్నీ దేవిదే. వీరందరూ ఇక్కడ శక్తులు మాదిరి ఉన్నారు, అమ్మవారి యొక్క ప్రతిరూపాలు. కాబట్టి మీ నుంచి ఒకరు ఇద్దరు స్పందన కావాలి, చెప్పండి. గౌరవనీయులైన విశ్రాంత సీనియర్ ఉపన్యాసకులు నరసింహం గారికి నా మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ గారు ఈరోజు నవరాత్రుల సందర్భంగా మా త్యాగరాజ స్వామి గుడికి ప్రతిరోజు
దేవి భాగవతం ఈరోజు 9వ రోజు. ప్రతిరోజు కూడా దేవి భాగవతం 6 గంటల నుంచి 7 గంటల వరకు అంటే మొట్టమొదట వ్యాసుడు ఎలా ఉద్భవించాడన్న దగ్గర నుంచి కూడా చాలా అద్భుతంగా అంటే మేము ఒక అనుభూతి చెందామన్నమాట. ఎలా చిన్నప్పుడు చదువుకున్నాము కానీ సార్ చెప్తుంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్లు అనిపించింది. సో కాబట్టి సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఈ అవకాశము మాకందరికీ కూడా అంటే ఫస్ట్ నుంచి కూడా దేవి భాగవతం వినడం ఏమి మణిద్వీప వర్ణన అంటే మామూలుగా మేము పారాయణ చేశాం కానీ దాని వర్ణన అయితే మేము ఎక్కడా వినలేదు. కానీ ఈరోజు సార్ చాలా అద్భుతంగా మాకు అందరికీ మణిద్వీపం మీకు మమ్మల్ని తీసుకువెళ్ళినట్లుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుభూతి చెందారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ శైలజ గారు. నమస్తే సార్. మణిద్వీప వర్ణన చాలా బాగా చక్కగా చెప్పారు సార్. అమ్మని చూపించారు, దర్శన భాగ్యం కలిగించారు, చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. మిత్రం దేవమిత్రదేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్తయంతః శతం జీవశ్రుతస్తవేదాః శతమానం భవతి శతాయుఃపురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బాగా నంది గారు మా బావగారు వీరు భారతదేశ ఉత్తరాఖండ సంఘ కార్యదర్శి వీరు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రియ శిష్యులు. వంజారి రామచంద్ర గారు. ధాన్యం ధనం పశుం బహుప్రడాం సంవత్సరం దీర్ఘమాయుః.